హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము చూడండి, మార్కెట్ ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. మంచి వాలటిలిటీ అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీస్ అండి. వండర్ఫుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికంటే ట్రేడింగ్ తెలిసి బాగా అందులో ఆరితేరిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదు. ఎందుకంటే వాలటిలిటీ మార్కెట్లో డెఫినెట్గా మంచి అంటే స్వింగ్ ఉంటేనే అండి మార్కెట్లో ₹1 ట్రేడర్స్ చెప్తున్నాను. బట్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడు కొద్దిగా, ఎందుకంటే చూడండి, నిఫ్టీ వచ్చి ఒక ఆల్ టైమ్ వెళ్తూనే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా నేను క్లియర్గా మీకు చెప్పున్నాను, 22,450 కింద మార్కెట్ క్లోజ్ అయిందంటే సెల్లింగ్ ప్రెషర్ అని చెప్పి మనం చాలాసార్లు చెప్పాను. అదేలాగానే మార్కెట్ 22,450 బిలో క్లోజ్ అయిన తర్వాత రీసెంట్గా మార్కెట్ వచ్చి 21,700 రేంజ్ దాకా మార్కెట్ వచ్చింది. స్పాట్ చెప్తున్నాను. అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ 21,000, ఈరోజు మార్కెట్ 22,270లో ఉన్నాం. మన లైవ్ మార్కెట్లోనే చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ప్రజెంట్ మార్కెట్ కండిషన్ ఏంటి, నిఫ్టీలో ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, నిఫ్టీ వచ్చి క్లియర్ కట్గా చెప్తున్నాను, 22,450, 500 రేంజ్ వస్తే సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ వస్తుంది. అక్కడ మాత్రం జస్ట్ ఒక 50 పాయింట్స్ మనకు ఒక స్టాప్ లాస్ అనేది బేస్ చేసుకొని క్లోజింగ్ బేసిస్లో చెప్తున్నాను. 22,550 పైన క్లోజ్ అయిందంటే, ఆ బ్రేక్ అయ్యిందంటే మళ్ళీ మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ 22,500 వస్తే సెల్లింగ్ ప్రెషర్ 450, 500 వస్తాయి. అయితే మీరు అడగచ్చు, సార్ ఈ పాయింట్లో ఏం చేయాలి? 22,200. చూడండి, ఎప్పుడైనా మనము మన జర్నీ డెస్టినేషన్ ఉంటుంది. అంటే ఎక్కడ అరైవల్, ఎక్కడ డిపార్చర్. దీనికి ఎక్కడ మనం చూడండి, ఫస్ట్ 22,400, 450 దగ్గర మనం సెల్ చేస్తుంటే డౌన్ సైడ్లో ఒక 800 పాయింట్స్ దాకా ప్రాఫిట్ చేశాం. ఓకే, మళ్ళీ మార్కెట్ 22,000 అబోవ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రేంజ్ బౌండ్ 22,000 నుంచి 22,500. మీరు చేయాల్సిన పని ఒక్కొక్క పాయింట్ ఉంది. ఆ పాయింట్లో చేస్తేనే వర్క్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే, ఎందుకంటే నిఫ్టీ వచ్చి ఫస్ట్ నేను ఇచ్చేస్తాను మన జీ తెలుగు న్యూస్లో 22,000 అబోవ్ అంటే నేనేది 22,050 అబోవ్ మార్కెట్ ఉన్నంత వరకు రేంజ్ బౌండ్ 22,050, 22,500. 22,050 వస్తే కొంటారు. మళ్ళీ అక్కడ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ బేస్ చేసుకొని మళ్ళీ 22,000 బిలో క్లోజ్ అయితే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. చూడండి, ట్రేడింగ్ అనేది ఇట్స్ వెరీ సింపుల్ అండి. మనం తెలుసుకోవాలి ఎక్కడ ఏం చెయ్యాలి అనేది. తెలిస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. అదే నా 25 years ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కొన్ని పాయింట్స్లో మనం కామ్గా కూర్చోవాలి, వెయిట్ చేయాలి ఆపర్చునిటీ కోసం. అది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ టర్మ్కి కొన్ని స్టాక్స్ చెప్తాం. చూడండి, ఈ స్టాక్స్ వచ్చి జుహారీ. చూడండి, జుహారీ అయితే దీన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, జుహారీ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైసు మనకి అంటే 192 రూపీస్ ఉంది. ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని కండిషన్ చెప్తాను. బై చేసుకొని షార్ట్ టర్మ్లో ఎలక్షన్ లోపు ఏదైనా ఒక అప్ వస్తే 235 టార్గెట్ అండ్ 273 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చాలండి, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ చెప్తున్నాను 157. అయితే ఇక్కడ మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వస్తే ఇదే స్టాక్ని మళ్ళీ మీరు ఎక్కడ కొనాలి
అది కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చి స్టాక్ మార్కెట్ వచ్చి చాలామందికి ఒక పద్మవ్యూహం, వెళ్ళడం వరకే తెలుసు, మళ్ళీ రావడం తెలియదు. బట్ రావడం కూడా మనకు తెలియాలి. అందుకనే కరెక్షన్ వస్తే ఈ స్టాకు ఎక్కడెక్కడ పిక్ చేయాలి, 97 రూపీస్లో అక్కడ వస్తే మళ్ళీ కొనాలి, తర్వాత 35 రూపీస్ వస్తే అక్కడ కూడా కొనాలి. చూడండి, షార్ట్ టర్మ్కి చెప్పాను, వెరీ లాంగ్ టర్మ్కి ఎక్కడ పిక్ చేయాలని కూడా చెప్పున్నాను. ఇది ఒక వండర్ఫుల్గా ఉంటుంది మీకు అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో 23వ వర్క్షాప్ అండి, 22 వర్క్షాప్ మనం కంప్లీట్ చేసుకున్నాము మన అకాడమీలో. 23rd వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15 and 16 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 7 సీట్స్ ఉన్నాయండి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, ఇది మన బ్రాండ్. ఇది వచ్చి అంటే ఇంట్రాడే ఫ్యూచర్స్, ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. దీన్ని మనము చెప్పిస్తున్నాము. ఫ్యూచర్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది యూటిలైజ్ చేసుకుంటారు. ఇంకొకటి బాటమ్స్, చాలామందికి ఒక కన్ఫ్యూజన్, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, చాలామందిని అడుగుతుంటారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా లైఫ్ లాంగ్ మీరే ఒక స్టాక్ని బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేస్తే కానీ అక్కడికి రాలేరు. జూన్ 15 and 16 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలామంది ఎస్ బ్యాంక్ అడుగుతున్నారండి. చూడండి, ఎస్ బ్యాంక్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను, లాంగ్ టర్మ్కి ఇట్స్ ఓకే, 52 రూపాయలు ఖచ్చితంగా వెళ్తుంది. బట్ షార్ట్ టర్మ్కి చాలామంది అడుగుతున్నారు. షార్ట్ టర్మ్కి ఇప్పుడు ఎస్ బ్యాంక్ 24 రూపీస్ ఆ రేంజ్లో ఉంది, బై చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్లో అంటే కొంతమంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు స్టాప్ లాస్ ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఒక స్టాప్ లాస్ అంటే 19 రూపీస్ 50 పైసే. అసలు ఎస్ బ్యాంక్ వచ్చి హోల్డింగే. అయితే అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ అనేది ఎలక్షన్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వస్తే 14 రూపీస్ 40 పైస్లో ఎస్ బ్యాంక్ వచ్చి మీరు పిక్ చేసుకోవచ్చండి. అంటే దాదాపు 16 రూపాయల నుంచి మీరు పికప్ చేయడానికి ఎస్ బ్యాంక్ షేరు మీరు చేసుకోవచ్చు. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు ఇస్తున్నాము. మన వెబ్సైట్లో ప్రీవియస్గా 22 వర్క్షాప్ ఎక్కడెక్కడ కంప్లీట్ చేసుకున్నాము వాటి డీటెయిల్స్ పూర్తిగా ఉంటుంది. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.